సమాచార శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సారథి కళాకారులమైన మేము ఈరోజు ఈ గ్రామానికి ముఖ్యంగా మేము రావడం ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలంటే మన గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, వాటితో పాటుగా మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా ఇలా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా యువత మరి చెడుదారిన పడి మరి గాంజాయి, డ్రగ్స్, మరి కొకైన్ అయినటువంటి మత్తు పదార్థాలకు బానిసై వారి యొక్క విలువైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకుంటుండే కనుక మరి నేటి యువతనే రేపటి దేశ భవిత కనుక అట్లాంటి యువత ఈరోజు మరి చెడుదారిన పడకుండా సన్మార్గంలో ఉండాలి, మరి ఈ గంజాయికి దూరంగా ఉండాలి, ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నటువంటి ఉద్దేశంతో మరి కొన్ని పాటలు పాడి అవగాహన కార్యక్రమాన్ని మీకు చెప్పడానికి ఈ గ్రామానికి రావడం జరిగింది. కనుక గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు అందరూ ఈ కార్యక్రమానికి దగ్గరకు ఇచ్చేస్తే మరి మా కార్యక్రమాన్ని మొదలు చేసుకుంటున్నాం. సాగెట్టి వాళ్ళకి తుల్లింత సాలు సాలుగు నీవు బాలింత గాలినే ఉయ్యాలగా నీటినే చనుపాలుగా పక్కల్లో రెక్కల్లో బొక్కల్లో నీవు సక్కంగా ములిసేవు మొక్కల్లా దేశం యువతరము కొంత ఈ మత్తు మందులో మునిగి తేలుతూ చిత్తు చేసుకుంటున్నారు భవిత. భారతదేశం నల్ల మందు, కొకైన్, గంజాయి లాంటి మత్తు, ఆల్కహాల్, బ్రౌన్ షుగర్, టొబాకో లాంటి డ్రగ్స్, చెడు వ్యసనాలకు అలవాటై చెడిపోతున్నది యువతరమంతా. భారతదేశం ఆడపిల్లలందరిపైన అత్యాచార దాడులు చేస్తూ నిశాలేన మనిషిని మరచి మృగము తీరుగా మారుతున్నాడు. భారతదేశం యువతరము కొంత ఈ మత్తు మందులో మునిగి తేలుతూ చిత్తు చేసుకుంటున్నారు భవిత. నూరెల్లా నీ జీవితము నిలువున